నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇలాంటి సందర్భంలో దాదాపు 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. సోదాలు జరిపినటువంటి క్రమంలో ఈ ఉమామహేశ్వరరావు నివాసంలో లక్షల రూపాయలు, అలాగే కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి బంగారం, ఆయా భూములకు సంబంధించి పత్రాలు, అట్లా రకరకాలుగా ఎల్ఐసి బాండ్స్ అని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ బాండ్స్ అని, ఇవన్నీ చాలా దొరికినాయి. సో ఇలాంటి సందర్భంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ అనేది జరిగింది. ఇప్పుడు విచారణలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన ఒక డైరీని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు, ముఖ్యంగా ఏసీబీ అధికారులు. ఆ డైరీలో అతను ఎవరెవరి దగ్గర ఏంటనేది కొన్ని వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సందర్భాల్లో సందీప్ అనే పేరును ప్రస్తావించి ఉన్నారు ఉమామహేశ్వరరావు. ఈ సందీప్ ఎవరు? పోలీసు విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి లేదా ఆయన చుట్టమా, ఆయన బినామీయా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ సందీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాస్తవానికి ఒక సాధారణ అధికారిగా ఆయన కెరీర్ని పోలీస్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి ఈ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆయన గతంలో పనిచేసిన ప్రాంతాలలో అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అవ్వడం, అలాగే మెమోలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి క్రమంలో ఈ ఉమామహేశ్వరరావుకు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నతాధికారులు సపోర్ట్ వల్లే ఈ రకమైనటువంటి అవినీతి కార్యకలాపాలకు తెరలేపాడు అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఇదిలో ఉంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఆయన ఆస్తులు కూడగట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ భూములు, అలాగే విల్లాలు, ఫ్లాట్స్, రకరకాలుగా. ముఖ్యంగా సోదాలు జరిపినటువంటి సందర్భంలో ఆయన నివాసంలో బంగారు ఆభరణలను చూస్తే ఏసీబీ అధికారులు కంగు తిన్నారట. ఇలాంటి పరిస్థితులే గతంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఏసీపీ ఉమామహేశ్వరరావు ఈ యొక్క సిసిఎస్లో చాలా ముఖ్యమైనటువంటి అధికారిగా ఈయన ఉన్నారు. ఇలాంటి క్రమంలో కొంతమందిని అడ్డు పెట్టుకుని, సిసిఎస్ అంటే ఎక్కువ మంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంటారు. ఇంపార్టెంట్ కేసెస్ అన్ని సిసిఎస్ విభాగం చూస్తుంది సాధారణంగా. ఇటువంటి క్రమంలో ఈ మధ్య జరిగినటువంటి కొన్ని పెద్ద సంస్థల మోసాలకు సంబంధించి ఆయన చాలా క్యాష్ చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది గులాబీ నేతల అండదండలతో ఈయన అరాచకాలు, అక్రమాలకు ఎలాంటి బ్రేక్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఆయన మేనేజ్ చేసుకుని ఉన్నతాధికారుల దగ్గర ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా బిల్డప్ ఇచ్చేవాడు అనేది ప్రధానమైనటువంటి విమర్శగా ఉంది. ఇలాంటి సందర్భంలో అసలు ఎక్కడ లేని ఆస్తులను సమకూర్చుకున్నాడు అక్రమ మార్గంలో. వాటిపై నిఘా పెట్టింది ఏసీబీ. ఎక్కడ చూసినా ఇంట్లో నోట్ల కట్లే, అలాగే ఆయా ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, లాకర్స్లో గోల్డ్, క్యాష్, వాటిని ఇంకా లెక్క కట్టే పనిలోనే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ సందీప్ అనే వ్యక్తి ఎవరు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నారు, ఏ పని చేయాలన్నా, ఏ ఫైల్ మీద, ఏ పేపర్ మీద సంతకం పెట్టాలన్నా వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, లంచం డిమాండ్ చేస్తున్నారు. ఈయన కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి సిసిఎస్కు వెళ్తే ముందుగా వారితో మాట్లాడటం, మీకు నేను న్యాయం చేస్తా, మీరెందుకు అని చెప్పి ఎక్కువగా సిసిఎస్లో ఆర్థికంగా నష్టపోయినటువంటి వారు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. రకరకాల కేసులు వస్తుంటాయి. ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో చూస్తే కనుక తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ రైడ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం చూస్తూ వస్తున్నాం.
అంటే ఒక పురుషులు కాదు, అంటే మేల్ ఆఫీసర్సే కాదు, ఫీమేల్ ఆఫీసర్స్ కూడా అధిక సంఖ్యలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. అయినా సరే ఈ యొక్క అవినీతి అక్రమ మార్గంలో వెళ్ళేటువంటి అధికారులకు ఎలాంటి భయం అనేది కానీ వణుకు అనేది కానీ లేదు. తమ పని తాము యథేచ్ఛగా చేసేస్తున్నారు. ఏ పని చేయాలన్నా లంచం లంచం లంచం. ఉమామహేశ్వరరావు అంశంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ సిసిఎస్ విభాగంలో ఎవరైతే ఈయన కింద పనిచేస్తున్నారో, ఏసీపీగా ఉన్నారు, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఇటువంటి వారిని కొంతమందిని గ్యాంగ్గా ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడ్డారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దీని మీద కూడా ఫోకస్ పెట్టింది ఏసీబీ. మొత్తానికి మరికొన్ని రోజుల్లోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఈయనకి సపోర్ట్ చేసినటువంటి ఉన్నతాధికారులు ఎవరు, ఈ సందీప్ ఎవరు, ఇంకా ఏ స్థాయిలో అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదించాడు, ఆస్తులు సమకూర్చారు అనేది కూడా ఒక విచారణలో తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.